అవటానికి ఆంజనేయులు అనేవాడు ఫోన్ చేసి విశాల్ గున్ని అనేవాడిని నువ్వు మా ఆఫీస్కి రా అని చెప్పి ఆఫీస్లో విశాల్ గున్నితోటి నువ్వు వెంటనే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురా అని ఆయన చెప్పాడు. విశాల్ గున్ని రాసి ఇచ్చింది అని చెప్పాడు అంటూ ఇంకో మాట రాశాడు. మరి ఆ మాట ఎందుకు వీళ్ళు పక్క తీశారో వెంటనే నేను డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీ అప్పుడు డీజీపీ గారు ఆఫీస్కి ఫోన్ చేసి అడిగాను, ఏమండి ఇలా పిలిచి నన్ను బొంబాయి పోలీసుల దగ్గరికి పంపించి ఆవిడ ఎవరినో అరెస్ట్ చేసి తీసుకురమ్మంటున్నారు, ఏం చేయమంటామని ఆయన గో హెడ్ అని చెప్పిన తర్వాతే అరెస్ట్ చేసి తీసుకొచ్చామన్నారు. డీజీపీని వదిలేశారు, ఎందుకంటే డీజీపీ మీద లేదు వాళ్ళకి. సరే అంటే ఈ కేసు నిజంగా ఆంజనేయులు గారు లోపల ఉన్నందుకు ఏమండి పిఎస్ఆర్ అనేది మామూలు అసలు చాలా ఇదిగా ఏంటంటే మీరు వచ్చారు, మా ఆవిడని వాళ్ళని పిల్లల్ని ఎవరిని రావద్దని చెప్పాను, మా ఫ్యామిలీ ఎవరు చూడడానికి రాక్కర్లేదు అని చెప్పి మీరు వచ్చారు ఏంటి బాబు. నేను మాట ఇచ్చాను కదా జైల్లో ఉంటే చూడటానికి వస్తానని. అంటే రాజమండ్రికి తీసుకొస్తే అన్నారు, అయితే ఈ ఎండలో పడి ఎందుకు వచ్చారు అన్నాడు. ఏముంది పర్లేదులంటే ఏసీ కారే కదా, ఏంటి సంగతి ఏంటంటే అది బెయిల్ వచ్చేస్తుంది అనుకున్నాను, బెయిల్ వచ్చేస్తుందేమో నేను వచ్చేలోపు అనుకున్నాను. బెయిల్ ఏం రాదండి, ఇంకా పెడతారు, ఇంకా కేసులు చాలా పెడతారు. ఏంటి ఏమండి ఇంకా పెడుతున్నారు, ఇప్పుడు ఏదో ఏపీఎస్సీ చైర్మన్గా ఉన్నప్పుడు కేసు పెడతారు.